అదే పోరాట పటం చూపిస్తే ఇక్కడ అధికారంలోకి రావచ్చు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఒకటి పోలుకుందా, ఇక్కడ సంస్థాగతంగా ఉన్న బలం లెక్కలేసుకోవాలి. రెండోది పైకి ఎంత కనిపించినా కనిపించకపోయినా ఈ గ్రూపు రాజకీయాలు, ఈ తగాదాలు ఉన్న పరిస్థితి మనకు తెలుసు బీజేపీలో. ఏంటి మీ వ్యూ ఏంటి నేను ఇప్పుడు నితిన్ నబీన్ గారు చేస్తున్న కామెంట్స్ మీద? రిషి గారు, అందరికి నమస్కారం. నమస్కారం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 రోజుల పర్యటన ఉంది. 28, 29, 30 తారీఖుల్లో ఇక్కడే పర్యటనలో ఉన్నారు. అయితే ఈ పర్యటన ఇప్పటికి 2 రోజులు పూర్తయిన సందర్భంలో ఒక రాజకీయంగా మనకు కనపడుతుంది ఏంటంటే, ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేటటువంటి ఒక బలమైన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. మీరు చూడండి, మనకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోగానే అమిత్ షా ఒక ప్రకటన చేశారు. మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఆ ప్రకటనలో భాగంగానే మనం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి పొలిటికల్ సినారియో కనపడుతుంది. అయితే తెలంగాణలో అధికారంలోకి రాగలుగుతుందా లేదా అనేది ఒకటైతే, అసలు తెలంగాణను ఎందుకు టార్గెట్ చేసుకుంది అనేటటువంటి అంశాన్ని చూస్తే, మీకు భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియాలో ఒక బలమైన పార్టీగా ఎదిగింది. ఎక్సెప్ట్ హిమాచల్ ప్రదేశ్ తప్ప మేజర్ స్టేట్స్లలో వాళ్లే ఉన్నారు, ఒక పంజాబ్ తప్ప. తర్వాత మీకు తూర్పు భారతదేశానికి వచ్చేసరకు మొన్న జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. మొత్తం అక్కడ ఉన్నటువంటి 3 స్టేట్స్ వాళ్లే అధికారంలోకి వచ్చారు. తర్వాత పశ్చిమ భారతదేశానికి వచ్చేసరికి కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఉంటే భారతదేశంలో సౌత్ ఇండియా వాళ్ళకి కొరకుడుబడినటువంటి అంశంగా ఉంది. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మీకు కేరళ, తమిళనాడు చూస్తే చాలా లీస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంది వాళ్ళకి. అక్కడ భవిష్యత్తులో కూడా అధికారంలోకి వస్తామన్న నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కానీ వాళ్ళు గెలిచినటువంటి సీట్లు చూసినా. ఇక మీకు ఆంధ్రప్రదేశ్ లో చాలా మైన్యూర్ పార్ట్నర్ అన్నట్టు, ఒక చాలా చిన్న పార్టీగా అదే కనపడుతుంది. ఇక మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 5 స్టేట్స్లలో వాళ్ళకి బలమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి స్టేట్స్ ఏంటంటే, మొట్టమొదట కర్ణాటక. గతంలో కూడా కర్ణాటకలో అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళా రేపు 2028లో కర్ణాటకలో అధికారంలోకి వస్తామని బలంగా నమ్ముతున్నారు. కర్ణాటక తర్వాత అంతే బలంగా ఉన్నటువంటి రాష్ట్రము, ప్రయత్నిస్తే అధికారంలోకి రాగలుగుతామనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ. కాబట్టి టార్గెట్ తెలంగాణ అనేటటువంటి ఒక అంశాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఇదొక అంశం. అయితే రెండోది, సౌత్ ఇండియాలో తెలంగాణ అనేది ఒక పొలిటికల్ గేట్వే. మీకు తెలంగాణలో అధికారంలోకి వస్తే సౌత్ ఇండియాకు మొత్తం విస్తరించడానికి అది ఒక బలమైనటువంటి పునాది ఇస్తుంది, బలమైనటువంటి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. అందుకే తెలంగాణ పైన బలంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు బెంగాల్లో అధికారంలోకి వచ్చినట్టే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామంటే, బెంగాల్ కాంటెక్స్ట్ తెలంగాణ కాంటెక్స్ట్ క్వైట్ డిఫరెంట్ ఉందండి. ఎందుకు క్వైట్ డిఫరెంట్ ఉందనంటే, మీకు బెంగాల్లో పోటీ ఎవరెవరికి మధ్య జరిగింది? తృణమూల్ కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి మధ్యనే జరిగింది. అక్కడ మిగతా 2 ఫోర్సెస్ చాలా మైన్యూర్ ఫోర్సెస్ గా ఉన్నాయి. అది లెఫ్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు వాళ్ళు పెద్దగా బలమైనటువంటి పార్టీలు కాదు. ఆ 2 పార్టీల మధ్య ముఖాముఖి పోరు జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎదిగిన క్రమం కూడా చూడండి. భారతీయ జనతా పార్టీ బెంగాల్లో 3 సీట్లు 77, 208 77కి ఎదిగారు. 77 నుంచి 207కి ఎదిగారు. అంటే ప్రతిపక్ష స్థానంలోకి వచ్చారు, ప్రతిపక్షంగా బలంగా పోరాడి అధికారంలోకి రాగలిగారు. అది అక్కడ కాంటెక్స్ట్. మీకు తెలంగాణకు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉందా అనేది ప్రశ్న వేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 3 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగి 3 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే, ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు తీసుకుంటే 3 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా కాంపీట్ చేయలేదు. 3 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగిందనే విషయాన్ని మొత్తం గెలిచిన ఎమ్మెల్యే సీట్లు 14. రిష్ గారు ఒక మాట చెప్తాను. ఈ 3 ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. కానీ 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయ వాతావరణం మారిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒక థర్డ్ ఫోర్స్ గా ఎదిగింది అనేటటువంటి విషయం మనం గమనించాలి. బట్ అందుకే ఆ 2024 లోక్సభ ఎన్నికలను బేస్ చేసుకునే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రయత్నిస్తే అధికారంలోకి రాగలుగుతామనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి ఎన్నికలు. ఎందుకనంటే మీకు వాళ్ళు ఎదిగిన క్రమం ఏంటంటే 7% ఓట్ల నుంచి 14%, 14% నుంచి మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 35%కి వచ్చారు. కానీ గమనించాల్సిన ఇంకో అంశం ఏంటంటే,
వాళ్ళు మన జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళా 6-7% పరిమితమయ్యారు. అవును. అంటే వాళ్ళకి వచ్చినటువంటి ఓట్ల శాతము ఒక్క 2024లో మాత్రమే వాళ్ళకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ వచ్చింది. 8 అధికార పార్టీకి ఈక్వలెంట్ గా 8 లోక్సభ స్థానాలు గెలవగలిగారు. ఇదొక అంశం. అయితే ఇంకొక పక్క చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎందుకు తెలంగాణ పైన ఇంత నమ్మకం కలిగింది అంటే ఇదొక అంశం. అయితే రెండో అంశం ఏంటి అంటే వాళ్ళు సెంట్రల్ తెలంగాణలో బలంగా ఎదగలిగారు. మీకు సెంట్రల్ తెలంగాణలో 4 లోక్సభ స్థానాలు ఉంటే ఎక్సెప్ట్ హైదరాబాద్ తప్ప మిగతా 3 లోక్సభ స్థానాల్లో వాళ్లే విజయం సాధించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ళ. తర్వాత మీరు తెలంగాణలో బలంగా ఉన్నటువంటి నార్త్ తెలంగాణలో కూడా వాళ్ళు 3 లోక్సభ స్థానాల్లో 3 జిల్లాల్లో పాగా వేయగలిగారు. మీకు ఆదిలాబాద్ లో గెలిచారు, నిజామాబాద్ లో గెలిచారు, కరీంనగర్ లో గెలిచారు. అందుకని భారతీయ జనతా పార్టీ ఏం భావిస్తుందంటే తెలంగాణలో ప్రయత్నిస్తే మాకు ఒక అవకాశం ఉంది, అక్కడ కూడా గెలవగలగటానికి అవకాశం ఉంది, అక్కడ గెలిస్తే సౌత్ ఇండియా మొత్తం రాష్ట్రాల్లో విస్తరించడానికి వీలవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి బలంగా ఇక్కడ ఫైట్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. అయితే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి బలహీనత ఏంటి అని అంటే మొట్టమొదటి బలహీనత వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా లేరు. ఇప్పుడు నేను చెప్పిన 2 ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళకున్నటువంటి మేజర్